ఎట్లున్నారు అందరూ? ఈరోజు సెయింట్ ప్యాట్రిక్ డే సెలబ్రేషన్ జరుగుతుంది చికాగోలో. చాలా ఫేమస్, అది చూసేకపోదాం. డౌన్ టౌన్లో భలే ఉంటుందంట. అందరు గ్రీన్ డ్రెస్ వేసుకొని వస్తారు. రివర్ను కూడా గ్రీన్గా పెయింట్ చేస్తారంట. ఎట్లుంటుంది ఎక్స్పీరియన్స్ చూద్దాం మనం. క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారు అందరూ. ఏమంటే ఫుల్ చల్లగా ఉంది. అందరు గ్రీన్ వేసుకొని పైన జాకెట్ వేసుకున్నారు. లేకపోతే ఫుల్ గ్రీన్ కనపడతామంట. అందరు నల్ల జాకెట్లు వేసుకున్నారు చూడండి. క్రౌడ్ చూడండి ఎట్లున్నారు, క్రేజీ ఉన్నారు. ఇక్కడ అందరు తాగొచ్చింటారు. మోస్ట్లీ డే అంతా తాగుతారంట ఈరోజు. జనాలు చూడండి, ఆడ చూసిన రివర్ చూసేకి ఎగబడుతున్నారు. ఊరికే గ్రీన్ కలర్ ఉంటుంది రివర్. ఈరోజు ప్యాట్రిక్ డేలో గ్రీన్ కలర్ డ్రెస్ చేసుకొని అందరు ఐరిష్ డ్రింక్ తాక్కుంటా స్ట్రీట్స్లో ఆడ ఈడ ఈ డై చేసిన రివర్ని చూసుకుంటా. ఇది చూడండి పచ్చగా అయింది కదా, జనాలు ఎగబడుతున్నారు దీన్ని చూసేకి. మన ఊర్లో పాత బావిలో పాచిపోయిన నీళ్ళు ఉంటాయి కదా, అట్లున్నాయి అంతే. యాడు చూసే జనాలు ఉన్నారు భయంకరంగా. అందరూ పెద్ద పెద్ద ఒక్కొక్క గ్యాలన్ బాటిల్ పెట్టుకొచ్చినారు తాగే కూడా డ్రింక్. పోలీసులు బీక్కుంటున్నారు అంతా. చూడండి అందరూ.
బాల్ దొరికింది నాకు. డక్ కూడా దొరికింది ఒకటి. భలే ఉంది. అయిపోయింది. అందరూ వెనక్కిపోతున్నారు ఇప్పుడు. మనకి ఇట్లా బీట్స్ ఇవన్నీ దొరికినాయి చాలా. అన్ని క్యాండీస్ కూడా దొరికినాయి. బ్యాగ్ ఇచ్చినారు. క్యాండీస్ అన్నీ చాలా ఉన్నాయి దీంట్లో. అందరు చూడండి చాలా మంది. కాఫీ కూడా వచ్చింది ఫ్రీ. అందరు బ్యాగులు పట్టుకొని పోతున్నారు కదా, దాంట్లో అన్నీ ఫిల్ చేసుకున్నారు అనమాట. వచ్చింది క్యాండీస్ అవి ఇవి అన్నీ. చూడండి అందరి చేతిలో 2 బ్యాగ్స్ ఉన్నాయి. ఫన్ ఉండే యాక్టివిటీ. ఫస్ట్లోనే భయంకరం క్రౌడ్ ఉండే, ఆయనకి ఇప్పుడు క్రౌడ్ లేదు ఎక్కువ, కొంచెం ఫ్రీగా ఉంది పోయేకి. మనకి చూడండి అద్దాలు కూడా దొరికినాయి. బీడ్స్ చూపినవి. ఆయన బీడ్స్ చూడండి కలర్ కలర్ ఉన్నాయి. గ్రీన్ కలర్, సూపర్ ఉండే. చూశారు కదా రివర్ అంతా గ్రీన్ కలర్లో ఉంది చూడండి. గ్రీన్ కలర్ డై చేశారు. అదంతా రీజన్ చెప్తాను మీకు ఎందుకని ఇంటికి పోయినాక. ఇప్పుడు జస్ట్ చూడండి చాలు. యాడ్ చూసిన చెత్త చూడండి ఎట్లా పడింది. సిటీ మొత్తం చెత్త అంతా తాగి యాడ్ చూసిన పారేసారు అన్నీ. ఈరోజు అందరూ ప్రతి ఒక్కరు ఫుల్ తాగి పెద్ద పెద్ద గ్యాలన్ బాటిల్ 4 లీటర్లు పెట్టుకున్నారు. చూడండి రివర్ ఎంత గ్రీన్ ఉంది. యాడ్ చూసిన చెత్త చూడండి ఎట్లా వేసినారు. రోడ్ల నిండా ఉంది యాడ్ చూసిన. ఈరోజు ఫుల్ తాగినారు కదా, సివిక్ సెన్స్ మడిసి ఆడ పెట్టుకున్నారు అనమాట. రివర్ చూడండి ఎంత గ్రీన్ పెయింట్ చేసినారు. రివర్ని అంతా ఫుల్ గ్రీన్ డై చేసినారు అనమాట ఈరోజు. ये तो एकदम ही ఈ రివర్ చూడండి ఎంత గ్రీన్ ఉంది. ఆ పక్క పద్దం చూసాం కదా, ఆడొచ్చి అంత గ్రీన్ లేకపోయి చాలా గ్రీన్ ఉంది అది. వీళ్ళు అదే పనికి ఈరోజు సెయింట్ ప్యాట్రిక్ డే కదా, గ్రీన్ కలర్ అందరూ డ్రెస్ చేసుకొని రివర్ కూడా గ్రీన్ డై చేసి పెడతారు దీన్ని. గ్రీన్ రివర్ చూడండి ఎట్లుంది వింతగా. చలి వణికిస్తుంది. చేతులు చూడండి ఎట్లా అయిపోయాయి. ఓ క్రేజీ. -4 degrees ఉంది ఇప్పుడు. బ్యూటిఫుల్ ఉంది ఇది రివర్. ఇట్లా చూస్తా అంటే గ్రీన్ కలర్. బయట చలి ఉంది, ఫుల్ ఆకలి అవుతుంది. ఛాన్సేపు అయింది ఆడ నిలబడి నడిచి అంతా. ఇప్పుడు ఒక మెడిటరేనియన్ రెస్టారెంట్కి వచ్చినాము. మెడిటరేనియన్ కుజిన్ అంటే ఎంఆర్ రెస్టారెంట్ షికాగోలో. చూద్దాం ఎట్లుంటుందో. ఫుల్ ఆకలి అవుతుంది. ఇది మెనూ చూడండి ఎంత పేపర్లో ఉంటుంది. సింపుల్ మెనూ. ఈ పక్క డ్రింక్స్, ఈ పక్క ఫుడ్. ఏదో మష్రూమ్ ఆస్పాగరస్ ఏమో అంట. ఇది వాట్ ఇస్ దిస్? గ్రిల్ చికెన్. ఇది చికెన్ కెఫ్తా మెడిటరేనియన్ డైట్. రైస్ చికెన్ ఇచ్చినారు. మనం సలాడ్ కావాలంటే ఆర్డర్ చేసుకోవాలా. సలాడ్ ఏం తీసుకోలేదు ఇప్పుడు. చూద్దాం. రైస్ బాగుంది, ఫ్లేవర్ఫుల్ ఉంది. చికెన్ కూడా బాగుంది. లంచ్ అయిపోయింది. మా ట్రైన్ ఉంది ఇంటికి పోయేకి. భలే ఉంది. లో నడుస్తుంటే చాలా బాగుంటుంది. చూడండి
యాడ్ చూసిన జనాలు రెస్టారెంట్స్ తినుకుంటా తాక్కుంటా తిరుగుతానే ఉన్నారు. ఫుల్ ట్రాఫిక్ యాడ్ చూసా. ముందర ఏం చూడండి, ఎంటికలన్నీ ఆరెంజ్ కలర్లో పెయింట్ వేసుకుంది, డై చేసుకుంది. ఇక్కడ చూడండి యాడ్ చూసా తాగే స్టాల్స్ పెట్టినారు. బియర్ తాక్కుంటా జనాలు మ్యూజిక్ దుమ్ము లేపుతున్నారు. ఇక్కడ చూడండి భయ్యా, బార్లకి క్యూలో గంటలు ఈ చలిలో మంచులో బార్లోకి ఎంటర్ అయ్యి క్యూలో నిలబడినారు జనాలు. ఓ స్నో పడేటప్పుడు రివర్ చూడండి ఎట్లా కనపడుతుంది. జనాలు ఇంకా ఇడే ఉన్నారు. ఇక్కడ కూడా గ్రీన్ ఉంది కానీ అంత గ్రీన్ లేదు, ఆ సెంటర్లో ఉన్నట్లు చల్లగా ఉంది. కొంతమంది అయితే ఒక టీ షర్ట్లు ఒక చిన్న టాప్ వేసుకొని పోతున్నారు. ఎట్లా పోతున్నారు ఏమో దేవునికి తెలుసు. ఈ సెయింట్ ప్యాట్రిక్ డే ఎందుకు చేస్తారంటే, ఈ సెయింట్ ప్యాట్రిక్ అనే అతను 5th century అప్పుడు క్రిస్టియానిటీని ఐర్లాండ్లో స్ప్రెడ్ చేశారు అనమాట. సో అందుకే అతనిది ఈరోజు సెయింట్ ప్యాట్రిక్ డే అని అతని పేరున చేసుకుంటారు. దాన్ని వీళ్ళు తాగి రోజంతా తాక్కుంటా ఆ గ్రీన్ టీ షర్ట్ చేసుకొని గ్రీన్ క్లోత్ చేసుకొని ఆ టైం సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడ ఒక పెరేడ్ ఉంటుంది. ఐర్లాండ్ వాళ్ళు, ఐరిష్ వాళ్ళు అందరూ ఇట్లా ఒక పెరేడ్ రకరకాల క్లోత్స్ కాస్ట్యూమ్స్ వేసుకొని పెరేడ్ చేస్తారు. అట్లా జరుగుతుంది అనమాట. ఐరిష్ డ్రింక్స్ తాక్కుంటా బయట తిరుగుకుంటా తినుకుంటా. ఇక్కడ చికాగోలో రివర్ గ్రీన్ ఎందుకు ఉంటుందంటే ఆ స్టోరీ మళ్ళీ చెప్తా. ట్రైన్లో కూర్చున్నాం ఇప్పుడు. మెట్రో జెండా ఇంటికి పోతున్నాక అయిపోయింది. రివర్ గ్రీన్ ఎందుకు పెయింట్ చేశారంటే 1960లో ఎప్పుడో రివర్లో 1960లో ఎప్పుడో రివర్లో ఆ డ్రైనేజ్ లీక్స్ ఉండేది చెక్ చేసేకి ఏదో డై యూజ్ చేశారన్నమాట. అప్పుడు ఎవరిదో ప్లంబర్ది బట్టలు గ్రీన్ అయిపోయినాయంట. ఇవే గ్రీన్ అయితే రివర్ కూడా అట్లా పెయింట్ చేస్తే ఎట్లుంటుందని ట్రై చేసినారు 1962లో ఎప్పుడో. గ్రీన్ కలర్ పెయింట్ చేస్తే కింద జనాలందరికీ నచ్చిందంట. సో అప్పటి నుంచి ట్రెడిషన్ ఫాలో అవుతున్నారు వీళ్ళు. యాక్చువల్గా డై వచ్చి లీక్స్ని చెక్ చేసే కోసం యూజ్ చేసి ట్రై చేద్దాం అనుకున్నారు. బట్ ఇట్లా వర్కౌట్ అయిందన్నమాట. బాగుంది, ఒక క్రేజీగా ఉండేది రివర్ చూసే. కలర్ గ్రీన్ ఒకరోజు అంతా ఇట్లే ఉంటుందంట 24 hours. యాక్చువల్గా ఫస్ట్లో అయితే ఇంకా ఎక్కువ రోజు 1 week అంతా ఉంటుందంట. ఎక్కువ కెమికల్ వాడుతుండ్రి, ఎక్కువ కలర్ ఎక్కువ డై వాడుతూ ఉంటుంది. ఇప్పుడు కొంచెం తగ్గించి 1 day వరకు ఉంటుంది, అయినాక నార్మల్ అయిపోతుందంట. అది సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిందే వీడియో.